నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించిన నాయకులు. గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీవారు. మంజూరైన పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం వెల్లడించిన ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి. వార్తలను వివరాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి, వారికి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి, వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాం. ఇది పద్ధతి కాదు. దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి హిందూ కూడా దీన్ని వ్యతిరేకిస్తాడు. దీన్ని వెంటనే నిర్మూలించాల్సిన బాధ్యత పాలకవర్గం మీద ఉంది. ఇవాళ బయట మొత్తం చర్చ జరుగుతున్నది, తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది. నిన్నగాక మొన్న మీరు ఒక ఉద్యోగస్తుని సస్పెండ్ చేశారు. అంటే బయటకు వస్తేనే మీరు సస్పెండ్ చేస్తారు తప్ప దీని మీద ఒక విచారణ జరిపి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కూడా టీటీడీని ఉపయోగించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు, ఈ పిరిగితనం ఇంకోటి కాదు. నేను దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు, ఇది హిందువుల ఆస్తి. స్వామివారి విశ్వాసాన్ని నమ్మకం హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి. ఉన్న ఉద్యోగస్తులను వెంటనే తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ టీటీడీ పాలక మండలి ఉన్నది. నిన్న మతము రెచ్చగొట్టడం కాదు, వాస్తవం. ఒక మసీద్కి వచ్చి చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను పోతే నాకు ఉద్యోగం ఇస్తారా? నాకు రాణిస్తారా నేను? అరే మసీదులో చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే సత్రం అయిదమన్నా కుక్కడికి వస్తున్నాయా పైసలు ఆస్తి అంతా కూడా? ఎవరు ఆలోచన ఇది? ఎప్పుడు మారుతుంది? ఇంకా మారాల్సిన బాధ్యత, మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలక మండళ్ళు మారుతున్నాయి, కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మత తొలగించడం మాత్రం మారతలేదు. ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటై 74 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం సంబరాలు నిర్వహించుకున్నారు. పొంగనూరులోని ఆర్టీసీ డిపో సమీపాన యూనియన్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు మాట్లాడారు. ఎంప్లాయీస్కు అనునిత్యం అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి యూనియన్ ముందు వరుసలో నిలబడిందని చెప్పారు. ప్రస్తుతం తమ న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు జేఎన్ఆర్ రెడ్డి, కార్యదర్శి జీవి రమణ, జోనల్ సహాయ కార్యదర్శి అన్వర్, రీజనల్ కార్యదర్శి జిఎన్ రెడ్డి, గ్యారేజ్ కార్యదర్శి బాబాజాన్, రూప్ల నాయక్ రెడ్డి, సివి రమణ, గంగరాజు, వామపక్ష నాయకులు పివి రెడ్డి, రామ్మూర్తిలు పాల్గొన్నారు.
ఐక్యత ఎర్ర జెండా జై టు సే జై టు సే జై టు సే ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జై టు సే జై టు సే జై టు సే ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జై టు సే జై టు సే జై టు సే ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించి ఈ రోజుకి 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఎన్నో ఒడుకులు సమస్యలపై పోరాటాలు కార్మికుల పక్షాన నిలిచి పోరాడే ఏకైక యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కే దక్కుతుంది. ప్రతి ఒక్క పోరాటంలోనూ ఎంప్లాయీస్ యూనియన్ ప్రత్యేక పాత్ర వహిస్తూ ఏదైనా సమ్మె కావచ్చు లేదా రాష్ట్ర బంధు కావచ్చు మన కార్మిక సంక్షేమం కోసం ఆర్ఎస్లు పనిచేసే ఏదైనా యూనియన్ ఉందంటే అది ఒక్క ఎంప్లాయీస్ యూనియన్కే సాధ్యం. ఎంప్లాయీస్ యూనియన్ కింద మేమంతా పనిచేస్తున్నాక మేము చాలా గర్వపడుతున్నాం. ఇదే విధంగా ఆర్ఎస్లు కార్మిక పక్షాన ఉంటూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ దినదినం మేము కార్మిక సమస్యలను అనేక విధాలుగా పరిష్కరించేదానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. కార్మికులు ఉంటేనే యూనియన్. ఈ ఎంప్లాయీస్ యూనియన్ గొడుగు కింద కొన్ని వేల మంది ఏఐటీసీ అనుబంధ సంస్థ అందరూ కలిసి మన ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ కమిటీ వాళ్ళు ప్రతి కార్మికుల విషయంలోనూ గవర్నమెంట్తో కానీ ఇట్లా సంస్థ మేనేజ్మెంట్తో కానీ చర్చించి సమస్యలను పరిష్కరించే దాంట్లోనే గాను ఈరోజు మనకు 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆన్ కాల్ డ్రైవర్లను రెగ్యులర్ చేయాలా, ఈ కండక్టర్లు కూడా రిక్రూట్మెంట్ చేయాలా, మెకానికల్ షార్టేజ్ ఉంది దాన్ని కూడా రిక్రూట్మెంట్ చేయాలని చాలా సార్లు మన సీఎం గారికినేమి మన ఈ కూటమి ప్రభుత్వం రానిచ్చి అందరి ఆఫీసర్లకు నాయకులకు మన యూనియన్ తరపున చాలా మెమోరాండాలు సమర్పించడం జరిగింది. ఇది మన కార్మికులందరికీ తెలియజేసుకోవాల్సిన విషయం. ఈరోజు మనం ఈ యూనియన్లో ఉన్నామంటే ఎంప్లాయీస్ గర్వకాలంగా చెప్పుకోవచ్చు. చాలా కార్యక్రమాలు చేసింది ఎంప్లాయీస్ యూనియన్. ఏ కార్మికుడు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ తలుపు తడితే విజయవాడ పోయి నేను ఉండాలని మా పల్చెట్టి దామోదర్ సార్ గారు కానీ జీవి నర్సయ్య గారు కానీ ఫోన్ చేసిన క్షణాల్లో మా సమస్యలను పరిష్కారం చేసి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు మా స్టేట్ కమిటీ నాయకులు. అదేవిధంగా మా పొంగనూరు డిపో విషయం వస్తే ఈరోజు సమైక్యాంధ్ర దగ్గర నుండి కార్యాచరణలో మన ఏఐటీసీ వాళ్ళు కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కు మంచి గుర్తింపు ఇచ్చి ఆర్టీసీలో ఈరోజు ఎంప్లాయీస్ యూనియన్ కనీసం ఇంచుమించు 25-30 వేల మంది వర్కర్లు ఈరోజు ఉన్నారు. దానికి కారణం ఏఐటీసీ వాళ్ళు ఎంప్లాయీస్ యూనియన్ మా జిఎస్ దామోదర్ సారు జీవి నర్సయ్య గారే కారణం. ఆయన ప్రతి డిపోను సందర్శించి ప్రతి విషయము ఏ సమస్య వచ్చినా ఎక్కడ మాట్లాడాలన్నా మన అప్పటికప్పుడే పరిష్కారం చేసుకుంటూ మా ఎండీ గారితో సానుకూలమైన నిర్ణయాలు ఇచ్చి ఇప్పటికే చాలా దఫాలు మాకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో కూడా ఇప్పించిన ఘనత ఎంప్లాయీస్కే దక్కుతుంది. ఈరోజు మన ఎంప్లాయీస్లో ఇంతమంది మనం చేస్తూ ఉన్నామంటే దానికి కారణం మన నాయకులు పైనుంటున్న మన సపోర్ట్. దానికి ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు అండదండాలు ఉండి వెనకుండి నడిపిస్తుంటే మేము ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ పోతున్నాం. ఎంప్లాయీస్ యూనియన్ 1952 జూలై 11న ఆవిర్భవించింది. ఇప్పటికీ 74 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇది 74వ ఆవిర్భావ దినోత్సవం మేము మా డిపో నందు జరుపుకుంటున్నాము. మా డిపో నందే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోల్లో కానీ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కానీ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క కార్మికుని యొక్క సమస్యలు కానీ సంస్థ యొక్క లాభాల గురించి కానీ ప్రతి ఒక్కరికి ముందుండి నడిపించేదే ఎంప్లాయీస్ యూనియన్. కార్మికుల యొక్క సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ ప్రతి ఒక్క సమస్యలను కానీ ప్రభుత్వం ముందు ఉంచి మేము ఘన విజయాన్ని సాధిస్తున్నాము. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమం కానీ మరియు ప్రభుత్వంలో విలీనం గురించి కానీ ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్య పాత్ర పోషించింది. దీంట్లో ఎంతోమంది ఉద్యోగులు ఈ గొడుగు నీడలో ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ యూనియన్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘన విజయాలు ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్ లేనిది సంస్థ మనుగడ లేదు.
ఈ ఎంప్లాయీస్ యూనియన్కి అన్ని విధాలుగా మేమందరం కట్టుబడి ఉంటామని, దీన్ని ముందుకు నడిపిస్తామని. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని, ప్రతి వ్యక్తికి యోగా నిత్య జీవితంలో ఒక భాగం కావాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ కాలేజీ నందు నిర్వహించిన 5వ రాష్ట్ర స్థాయి న్యాయమూర్తుల శిక్షణ తరగతులకు చిత్తూరు ఎంపీ, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ, యోగా ప్రజల నిత్య జీవితంలో ఒక భాగం కావాలని, ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి దైనందిన జీవితంలో యోగా సాధన నిరంతర ప్రక్రియగా ఉండాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్క అధికారికి అభినందనలు తెలిపారు. అధికారులు మరియు సిబ్బంది కృషి వల్లనే యోగా కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రతిరోజు యోగా తప్పకుండా పాటిస్తే ఆరోగ్యం ఎంతో బాగుంటుందని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, టీడీపీ నాయకులు, స్థానిక అధికారులు, పీవీకేఎన్ ప్రిన్సిపల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మనకున్న ఒకే ఒక గురుతర బాధ్యత ఏంటంటే మన పిల్లల్ని తీసుకొని రావడం. మన పిల్లలకి ఇంట్లో ఎట్లాగా తల్లిదండ్రులు క్రమశిక్షణ నేర్పిస్తే వస్తుంది. క్రమశిక్షణ పుట్టుకతో జీన్స్తో కొంచెం వస్తుంది, 5% ఉంటుంది జీన్స్తో. మిగతాదంతా కూడా ఇంట్లో మనం నేర్పించాలంటే మనం లెసన్ లాగా చెబితే రాదు, మన ప్రవర్తనతో వస్తుంది. ప్రవర్తిస్తాం, మన ప్రవర్తన చూసి తండ్రిని చూసి పిల్లవాడు పెరుగుతాడు, తల్లిని చూసి కూతురు కానీ బాబు కానీ పెరుగుతాడు. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి. తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా ఉంటే యోగా జీవితం గడిపితే, పిల్లల యోగా జీవితం గడిపితే, అట్లాగే వచ్చి కాలేజీలో కూడా యోగా జీవితం గడుపుతారు, వాళ్ళ జీవితం బాగుంటుంది. అయితే ఫిజికల్గా బాగుండాలంటే యోగాసనాలు తప్పనిసరి. ఈ యోగాసనం అనేది ఇంతకు మనకి పూర్వకాలం నుంచి వస్తూ ఉంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ధ్యానం చేయడం కాన్సన్ట్రేషన్ కోసం అనేది దాని కాన్సిక్వెంట్ ఎఫెక్ట్స్. మీరు కానీ యోగా చేస్తూ ఉంటే ధ్యానం లాగా వస్తుంది, కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. దానివల్ల వచ్చే రిజల్టెంట్ కానీ ఫిజికల్గా మాత్రం యోగా చేయాల్సిన అవసరం. సో ఇంతగా ప్రచారం చేస్తున్నా ఇప్పుడు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టారు. ఇంతకుముందు మనకి అనార్గనైజ్డ్గా ఉండేది, ఎవరికి తెలిస్తే వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టారు. కాబట్టి గవర్నమెంట్ కూడా స్పాన్సర్ చేస్తుంది. కానీ గవర్నమెంట్ బాధ్యత ఒకటే కాదు, మనందరి బాధ్యత ఉంది. కుటుంబాల బాధ్యత ఉంది, తర్వాత ప్రైవేట్ వ్యక్తుల బాధ్యత ఉంది, ఇన్స్టిట్యూషన్స్ బాధ్యత ఉంది, కాలేజెస్ బాధ్యత ఉంది. గవర్నమెంట్ స్కూల్సే కాదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, చంద్రశేఖర్ గారు నడిపించేంత ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్స్లో కూడా యోగా పాటించాలి. అన్ని ఇన్స్టిట్యూషన్స్ పాటిస్తే ఈ యోగా జీవితం అలవాడుతుంది, యోగాసనాలు అలవాడుతాయి, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత వాళ్ళు చదువుకునే విషయాలు కూడా బాగుంటాయి. అయితే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ గారు 15 నుంచి ప్రారంభించారు. ఎవ్రీ ఇయర్ యోగా డేని సెలబ్రేట్, ఇంటర్నేషనల్ యోగా కూడా రికగ్నేషన్ తీసుకొచ్చారు. దాన్ని ఎవ్రీ ఇయర్ ఒక రోజు సెలబ్రేట్ చేస్తున్నారు. దాన్ని మనం ఈ సంవత్సరం 4 రోజులు ప్రాక్టీస్ చేసాం. 4 రోజులు చేసి యోగాంధ్ర రోజులు కూడా సెలబ్రేట్ చేసాం. ఇదంతా ఎందుకంటే ప్రచారం చేయడం కోసం. ప్రజలందరూ దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. ప్రజలందరూ అడాప్ట్ చేసుకుంటే అందరి జీవితాల్లో క్రమశిక్షణ జీవితం అలవాటుతుంది, తర్వాత శారీరకంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది మనం గమనిస్తూ ఉన్నాం, హాస్పిటల్లో పేషెంట్స్ పెరిగిపోతాం. ఇవన్నీ అనారోగ్యం అంతా కూడా మనం చేయకపోయినా క్రమశిక్షణ లేని జీవితం గడప. పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారు గరుడ ఆల్వార్పై పురువిధుల్లో విహరించారు. గురు పౌర్ణమి సందర్భంగా గురువారం రాత్రి గరుడ వాహన సేవ జరిగింది. శ్రీనివాసుని శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై హైస్కూల్ వీధి, బ్రాహ్మణ వీధి, నగరి వీధుల గుండా మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య దర్శనంతో ధన్యులయ్యారు.
జిల్లాలో జెడ్పీ మరియు 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మంజూరైన పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని PRRWS అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుంచి జిల్లాలో జెడ్పీ మరియు 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై ఎంపీడీఓలు, RWS మరియు పంచాయతీ సెక్రటరీతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 31 మండలాల్లో జెడ్పీ మరియు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి త్రాగునీరు, సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాలువలకు సంబంధించి పనులు మంజూరు చేయడం జరిగిందని, పురోగతిలో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. నిధులు మంజూరై ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని తెలిపారు. పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. మండలంలో ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులు మంజూరు చేయడం జరిగిందని, పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని తెలిపారు. త్రాగునీరు, డ్రైన్స్కు సంబంధించి 5 లక్షల లోపు పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల ద్వారా గుర్తించి ఆమోదించిన పంపిన ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పనుల పురోగతికి సంబంధించి జడ్పీ, CEO, DPOలు సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నెలకు ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశుభ్రం చేయాలని, కుళాయిల ద్వారా నాణ్యమైన త్రాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని, ఇంటింటి చెత్త సేకరణ సమర్థవంతంగా చేయాలని, సేకరించిన చెత్తను ప్రాసెస్ చేయాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ సెక్రటరీ, ఏఈలను సమన్వయం చేసుకుని వ్యాధులు ప్రబలకుండా ఎంపీడీఓలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాలని, పంపు సెట్లు, బోర్వెల్స్ దగ్గర బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా చర్యలు చేపట్టాలని, త్రాగునీటి పైప్లైన్లలోకి మురుగునీరు కలవకుండా అవసరమైన చోట్ల మరమ్మతులు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జడ్పీ CEO రవికుమార్, RWS SE విజయ్ కుమార్, పంచాయతీరాజ్ SE చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ITI కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్, డీజిల్, వెల్డర్ తదితర కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సమీప ప్రాంతాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉన్న ప్రభుత్వ ITIలో అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఎలక్ట్రీషియన్, మెకానిక్, డీజిల్, సివిల్, వెల్డర్, ఫ్యాషన్ డిజైన్ మొదలగు ట్రేడులందు అడ్మిషన్లు జరుగుతున్నవి. కావున పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ITI పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. SSC ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు వెల్డర్ అనేటటువంటి ట్రేడులో చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి ITIలో చేరాలనుకున్నటువంటి విద్యార్థులు తమ యొక్క సర్టిఫికేట్స్ని తీసుకొని 15/7/25 5 గంటల లోపు ITI ఆఫీసులో సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు ITI ప్రిన్సిపాల్ పొంగనూరు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని సోముల షిరిడి సాయి నగర్ మరియు పెద్ద ఉప్పరపల్లి పంచాయతీ నాగిళ్లవారిపల్లిలో వెలిసిన ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఉదయం వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి సమేత షిరిడి సాయిబాబాకు కుంభాభిషేకం నిర్వహించి అభిషేక పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణ అనంతరం స్వామివారికి మహామంగళ హారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు షిరిడి సాయిబాబా నామ స్మరణలో హోరెత్తించారు. భక్తులకు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. సోమరులో నిర్వహించిన కుంభాభిషేక పూజలకు కామిరెడ్డి యువరాణి మల్లికార్జునారెడ్డి దంపతులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. నాగిళ్లవారిపల్లిలో నిర్వహించిన పూజలకు పెద్ద ఉప్పరపల్లి భక్తులు ఉభయదారులుగా వ్యవహరించారు.
यज्ञस्य मायया सर्वानमययामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा श्री साईनाथ देवताभ्यो नमः भवावाजस्य संघते शीलेन स्थापयामि ओमाप्याय स्वसमेन्दुते भवावाजस्य संघते शीलेन स्थापयामि ओमाप्याय स्वसमेन्दुते विश्वेतस्वमनुष्यं भवावाजस्य साधनः सुरविनोमुगाः करतोराः आयुंचे तारिजगो ददिना स्थापयामि कावनाकारजं दिष्कारस्मस्य वाजिनः वासं कृष्णाय वरुणाय वायवे बृहस्पति प्रसूतास्ताना भुजं स्वगमासाः सक्रायास्मपयामि वां यापलानीय आपला विपायाश्च पुष्पिने बृहस्पति प्रसूतास्ताना भुजं स्वगमासाः सनद सद्गुरु साईनाथ महाराज के जय। सद्गुरु शिरडी साईनाथ। ఓం సాయిరామ్. భక్తాదులకు ముఖ్య విజ్ఞప్తి, ఇక్కడ వచ్చిన వారందరూ భోజనం చేసుకొని పోవచ్చుగా ప్రార్థిస్తున్నాం. తీర్థప్రసాదం తీసుకుని ప్రక్కనే భోజనం ప్రారంభమైనది కావున పుర ప్రజలందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి అన్నదాన కార్యక్రమం ప్రారంభమును కావున పుర ప్రజలందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మరీ కోరమైనది. संवरन्ते सोमेन साहराज्ञाः यस्मै करोति ब्राह्मणसौम्राजन् पारयामसे ॐ दोषधय सगुं सगोषधय ओषधयसं संभदन्ते वदन्ते सगुं संभदन्ते वदन्ते सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन सोमेन सह सोमेन सोमेन सह साहराज्ञा राज्ञा साहराज्ञा राज्ञेति राज्ञा यस्मै करोति करोति यस्मै यस्मै करोति करोति ब्राह्मणो ब्राह्मण. సాయంత్రం చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ సాయిబాబా పల్లకి సేవ జరిగింది. ప్రజల ఆరాధ దైవం శ్రీ విరూపాక్షి మారమ్మ ఆషాఢ మాస శుక్రవార పూజల్ని అందుకుంది. వేకువజాముని
అర్చకులు అమ్మవారి శిలా విగ్రహాన్ని ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. జూలై 1వ తేదీ నాటికి చిత్తూరు జిల్లాలో 15,71,402 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అధిష్ఠాన డిఆర్ఓ మోహన్ కుమార్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకమైన ఓటరు జాబితా తయారు చేయడంలో భాగంగా మరణించిన వారి పేర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎలక్షన్ సెల్ అధికారులు సమన్వయం చేసుకుని ప్రతి నియోజకవర్గంలో సచివాలయం వారీగా మరణించిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ల జాబితా తయారు చేసి రాజకీయ పార్టీ నాయకులకు అందజేయడం జరుగుతుందన్నారు. అందులో మీ సలహాలు సూచనలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. రివిజన్ 3 క్రింద ఏప్రిల్ 2025 నుంచి జూన్ 2025 వరకు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 7 నియోజకవర్గాల్లో ఈ 3 డివిజన్లు మరణించిన వారి సంఖ్య 874 మంది ఓటర్లను తొలగించడం జరిగిందన్నారు. షిఫ్ట్ ఓటర్లు 833 గుర్తించడం జరిగిందన్నారు. రిపీటెడ్ ఓటర్లు 5,042 ఓటర్లను గుర్తించడం జరిగింది. మొత్తం 2,249 ఓటర్లను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఫారం 6, ఫారం 8 క్రింద 3,049 మంది ఓటర్లకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 10,615 మంది ఓటర్లకు ఎపిక్ కార్డులు పోస్టల్ ద్వారా అందజేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బిఎల్ఓలకు ప్రాపర్గా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి 3 నెలలకోసారి ఓటర్ జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. టీడీపీ పార్టీ ప్రతినిధి సురేంద్ర కుమార్ తిరుమలలో ఆషాఢ పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా సర్వాలంకార భూషితుడై తన నిత్య వాహనమైన గరుత్మంతుడిపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు. పున్నమి వెన్నెల్లో విహరించిన మలయప్ప స్వామికి అడుగడుగున భక్తులు మంగళ హారతులు పట్టారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజుతో పాటు ప్రతి పౌర్ణమి రోజు, అలాగే రథసప్తమి గరుడ పంచమి రోజున గరుడ సేవ నిర్వహిస్తోంది టీటీడీ. గరుడ సేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు చేరుకుని గోవింద నామ స్మరణలతో హోరెత్తించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించిన నాయకులు. గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీవారు. మంజూరైన పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం వెల్లడించిన ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.